హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ అత్త కోడలు ఛానల్. ఏంటి ఎక్కడో కూర్చున్నాను అని అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ ఇది కిడ్స్ ఆడుకునేవే. బట్ నేను ఇంకా కిడ్ అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటా చిన్నపిల్లలు అవి చూసినప్పుడు. మోర్ ఓవర్ ఏంటి అని అంటే రేపు శ్రీశైలం వెళ్తాం అనమాట. బిఫోర్ దట్ ఈ రోజు నైట్ మా మరదల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ నుంచి రేపు మార్నింగ్ శ్రీశైలం. లెట్స్ స్టార్ట్. కావాల్సింది పప్పు ఎంత బుడ్డగా ఉంది చూడు. 10 రూపీస్ 11 రూపీస్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇంట్లో సర్వీస్ చేయాలి, బయట కూడా ఆయన నా చేతిలో పెట్టాలి, నాది ఇక్కడ లేదా కదా. మీ సేవలు అత్తగారు, ఆడవాళ్ళు అంటేనే సేవలు అమ్మగారు. డైలాగ్ ఆడవాళ్ళు అంటేనే సేవ. మీ పిల్లలు చేసి మీ అమ్మ అవుతుంది. మోడల్, సూపర్ మోడల్. నేను మోడల్ కాదు, నేను మమ్మీ మోడల్. అద్దలు ఇక్కడ అదే మగన్ అద్దాలు గడిరా. అది ఎటు తిరిగి అద్దాల మీద పడింది మీ మనసు అంతా. అరే రే నాయక్ నహీ కల్ నాయక్ హూ మే. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా టైటిల్ చెప్తుంది కదా క్రేజీ అత్త కోడలు అని. ఆ టైటిల్ ఎందుకు పెట్టినామంటే మా అత్త ఇంత క్రేజీ కాబట్టి. అదో యాటిట్యూడ్ ఆమె అసలు తగ్గేదే లేదంట. పొద్దున్న లేచి ఏం చేస్తున్నామయ్యా అంటే ఫోన్ పట్టుకొని చూడాలి. ఈ పెద్ద మనిషి నేను కెమెరా ఆన్ చేయగానే ఫోన్ కింద పెట్టి నా మొహం చూస్తుంది. గట్లున్నది. పిల్లలు ఎంతమంది ఉన్నా సరే అంతమందికి తన గుండెని పీటగా చేసి కూర్చోబెట్టుకుంటుంది. బిడ్డకి నిద్ర వస్తే ఆ గుండెనే పీట బదులు పక్కగా చేసి పడుకోబెట్టుకుంటుంది. మనిషి అంత కృతజ్ఞుడు అంటే కాస్త మా 7 వయసు వచ్చేసరికి పెళ్లి కూడా ఈ కాపురం పెట్టేసరికి ఇక తల్లి తండ్రి చాలా భారంగా కనపడతారు. వాళ్ళు ఏదైనా చెప్పబోతే గుడ్లు ఎర్రగా చేసి నీకు తెలుసు కూర్చోవచ్చు కదా, అన్నింటిలో వేలాడతావు అని మాట్లాడతారు. ఈ గుండెల్లో ప్రక్కగా దోసి మాట వినను గుడ్లు ఎర్రగా చేయు ఈ పంటల్లో వారిన పౌరుషం కొరకు ఒక భార్య చూస్తూ ఇది. ఊర్లలో ఏమంటారు కుండలు అవి బిందెలు పెట్టుకోవడానికి గిన్నెలు ఇట్లా కుదురులాగా చేసారు. మనమేమో స్టాండ్ పెడతాం కదా, వీళ్ళు ఇక్కడ సిమెంట్తోనే చేసేసారు. అన్నీ వేసినా అన్ని పెట్టినా అది పెట్టినా ఇది పెట్టినా ఏమైనా పెట్టుకున్నాను అని మళ్ళీ మాట్లాడతారు. అసలు ఏమన్నా ఉందా? కానీ మీకు కూడా ఇంత మేకప్ ఇస్తా ఏమంతలే. పిల్లలు బ్రిడ్జ్ పైన ఆపమంటే ఆపినాము. బస్సెస్ కానీ అవి వేరే వెహికల్స్ వెళ్తుంటే వైబ్రేట్ అవుతుంది. ఇది ఎప్పుడు పడుతుందా అంటే మా అత్తమ్మ నడవని కార్ ఎక్కుదామంట. భయం వేస్తుంది, కాకపోతే కొంచెం వైబ్రేట్ అవుతుంది.
నా పిచ్చే బస్ తేరా దియో సాంగ్ తీసుకోవాలి నేను వీడియో. అక్కడ డ్యామ్ చూసి లైట్గా టిఫిన్ చేయొచ్చు అని అక్కడ హాల్ట్ అయ్యామన్నమాట. అక్కడ మంకీ పఫ్ బాటిల్ పట్టుకొని తాగుదామని ట్రై చేస్తుంది. అందులోపు ఒక అంకుల్ వచ్చి హెల్ప్ చేశాడు అనమాట. అది క్యాప్ ఓపెన్ చేస్తే తాగింది. మాకు అంత డేర్ లేకుండా ఓపెన్ చేసి హెల్ప్ చేసేంత. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని లైట్గా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళామన్నమాట. ఇప్పటిదాకా వాడు ఇట్లా పెట్టి ఫోన్ చూస్తున్నాడు. నేను మాట్లాడదాం అరే ఫోన్ మీద నీళ్ళు పడుతున్నాయి రా అని అద్దం మీద పడుతున్నాయి అవి ఇట్లా వీడియో తీస్తాను. ఇప్పుడే ఇట్లా కళ్ళు మూసుకొని చూడు చూడు హాయ్ నా కొడుకు నా పెద్ద కొడుకు ఆగం చేసేస్తుండంట వానలు తిప్పి. ఏం చేద్దాం మొత్తం దర్శనం. దర్శనంకి రెడీ అవుతుంటే అక్కడ పెద్ద వాన స్టార్ట్ అయిపోయింది. కార్లోనే హాల్ట్ అయ్యాం ఒక 10-15 మినిట్స్. ఆ 10-15 మినిట్స్ తర్వాత కూడా వర్షం ఆగకపోయినా పర్లేదని చెప్పేసి దర్శనంకి వెళ్ళిపోయాం అనమాట. క్రౌడ్ చాలా ఉంది. మేము వెళ్ళినప్పుడు 12:30 ఆ టైంలో కూడా క్రౌడ్ ఉంది. వర్షం పడుతున్నా కూడా క్రౌడ్ ఉంది. అక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ పక్కనే మన ఛత్రపతి శివాజీది పూర్తి కేంద్రం ఉంది అని అంటే ఫస్ట్ టైం అనమాట. మాకు తెలియదు. అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు, మా అన్నయ్య వాళ్ళు. అక్కడ నుంచి వెళ్ళినాం అనమాట. వర్షంలోనే వెళ్ళినాము. నిజంగా చాలా బాగుంది అది చూడడానికి. పిల్లలకైతే కొంచెం ఎడ్యుకేటెడ్గా హెల్ప్ అవుతుంది. అండ్ అక్కడ అన్నీ కూడా శివాజీ రిలేటెడ్, తన బర్త్ నుంచి తను ఎలా వార్ చేశాడు, ఎలా ఏంటి అని ప్రతి ఒక్కటి పిక్చర్ త్రూగా టెక్స్ట్ పెట్టాడు అనమాట. చాలా బాగుంది అక్కడ చూడటానికి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అది.